అండి. ఏం చేస్తుంటారు? నేను సైకిల్ షాప్ అండి. ఓకే. ఎలా ఉంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అంత సగం వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రావట్లేదండి. మాకు 61కి 62కి 63కి 64 65 వరకు నీళ్ళు రావట్లేదండి. మాకు ఈ పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్ళు వస్తాయన్నా రాలేదండి. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మారారు. ఇప్పుడు మరి వస్తాయంటున్నా రాలేదు. మరి వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు వచ్చిన తిరుపతిరావు గారు బాగా చేస్తున్నామని అంటున్నారు. మరి అతని వల్ల మేము నీళ్ళు వస్తాయో అనుకుంటున్నాం మేము. అది ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేసినాయి కదా, మరి ఏ ప్రభుత్వం వచ్చిందో తెలియదు కదా. ఇంకా మరి ఎవరైనా హామీ ఇచ్చారా? మాకు హామీ అంటే బోర్ వేస్తా ఉంటామంటే బోర్ వేయట్లేదండి మాకు. ఇప్పుడు ఇక్కడ 3-4 సంవత్సరాలు నీళ్ళు రావట్లేదు మాకు. అపార్ట్మెంట్కి నీళ్ళు వస్తాయి అంటే బోర్ వేస్తా ఉంటే వేయట్లేదు. ఇప్పుడు కొన్ని తిరుపతిరావు గారు రోడ్ డైలీ పంపిస్తున్నారు నీళ్ళు, వాటర్ మాకు. అది ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? మీకు పథకాలు అమ్మఒడి అలాంటివి అన్నీ వస్తున్నాయి, అందుతున్నాయి. ఇల్లు వచ్చిందా? మాకు ఇల్లు మాకు సొంత ఇల్లు ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు మాకు ఇల్లు వచ్చింది. మాకు ఇప్పుడంటే మాకు లేదు రాదుగా, అప్పుడు చంద్రబాబు వచ్చి ఇల్లు వచ్చింది. ఇప్పుడు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆయన మాకు అన్ని అవసరం అండి. మాకు వాటర్ రావట్లేదు. మెయిన్ వాటర్ కావాలి. వాటర్ ఉండలేం కదా, ఎక్కడికో తెచ్చుకోవడం వాటర్ నుంచి. నాయకులందరూ వచ్చి హామీలు ఇస్తుంటారు కదా, ఇంటింటికి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం చెప్తారు కదా. ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంటారు, వెళ్తుంటారు, చెప్తుంటారు, కూడా వెళ్ళిపోతుంటారు. అంతే, ఇంకా లేదు. ఇంకా ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తిరుపతిరావు గారు అడగాలి. తిరుపతిరావు గారికి ఉన్న కేసీఆర్ చిన్ని గారికి అడగాలి మళ్ళీ మెయిన్. అది ఇప్పుడు ఉండిపోతుంది. నాకు నచ్చలేదు. మాకు వాటర్ రావట్లేదు, పని నచ్చలేదు మాకు. ఎప్పటి నుంచి రావట్లేదు? 4 సంవత్సరాలు బట్టి. 4 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లే. ప్రభుత్వం పెట్టించుకోవట్లే. అది అదండి. మరి ఇప్పుడు చిన్ని గారిని ఏమైనా అడిగారా? ఎవరైనా వచ్చారా? అంటే మన వచ్చారు, చేస్తామన్నారు. మన దేవినేని మన కేసీఆర్ నాని గారు వచ్చారు, అడిగాము. అడిగితే చూద్దాంలో వెళ్ళిపోయారు. అంతే, ఇంకా ఏం లేదు. తిరుపతిరావు గారు మాత్రం వేస్తాను అన్నారు అంతే. ఇప్పుడు మన ఇతర పేరు పాత ఎమ్మెల్యే గారు నుంచి అడిగి రాలేదు. ఇంకా మా కాలనీ రాడు. మా కాలనీకి రాడు. అతను కింద సావర్ కూడా ఓట్లు వేయలేదు అని చెప్పి రాకుండా గెలిచిన సరే ఓట్లు వేయలేదు అన్నాడు. మరి ఇప్పుడు అతను అన్నాడు. మరి అతను మీ కాలనీకి మేము చేయము, నీళ్ళు రావట్లేదు మీకు చేయమని రాకుండా. ఇప్పుడు తిరుపతి గారు ఎవరు ఏమో దాన్ని బట్టి అతను అదృష్టం అనుకుంటుంది. మరి క్యాండిడేట్ మామూలు అంటే వైసీపీకి. సపోర్ట్ అంటే మాకు ఎవరు బోర్లు వేస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాం. మా కాలనీకి ఎవరు బోర్లు వేస్తే వాళ్ళకి మెయిన్ వాటర్ కావాలి కదా. మనకి మేము డబ్బులు అడగట్లేదు, ఓన్లీ వాటర్ అడుగుతున్నాం. అది మాకు అంతే. డెవలప్మెంట్ ఉందా? ఏరియా డెవలప్మెంట్ అంత పర్లేదు, కానీ ఈ మధ్యన రోడ్లు వేయడం చేశారు, కానీ ఇంతకుముందు లేదు రోడ్లు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే వీళ్ళంతా కలిసి చంద్రబాబు నుంచి మాకు వాటర్ వచ్చిందండి. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రం మాకు ఫుల్ వాటర్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చింది మాకు వాటర్ లేదు అసలు. కాబట్టి కాలనీకి అడగండి, అలాగెళ్ళి చెప్తారు మీకు. వైఎస్ఆర్ కాలనీ అండి, వైఎస్ఆర్ కాలనీ.